వినాయక చవితి పూజ చేశాం. వెంటనే కథ చదవాలి. కథ చదవకపోతే వ్రతం చేసి ఉపయోగం లేదు. ఎవరో పెద్దవాడు ఉంటుంది ఖచ్చితంగా. బాంబు లాంటి మాట అది అంటారు. అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలి. లేదా మనకి పద్ధతి తెలియదు. మా అమ్మగారు ఎప్పుడు ఇంట్లో ఉన్నంతకాలం మేము వినాయకుడు పూజ చేస్తే శ్రీ వినాయక స్వామిని నమ్మకండి. వినాయకుడు కాదురా వరసిద్ధి వినాయక అనాలి అనేది ఆవిడ. ఆ మాట తేడా నాకు తెలిసేది కాదు. అదేమిటి చెబుతున్నాను కానీ నాకు ఆవిడ ఎందుకు గౌరవం అనేవాడిని. వరసిద్ధి వినాయక స్వామిని నమ్మకం అన్నారు. అబ్బాయి నువ్వు సిద్ధి వినాయక అంటే కుదరదు. వినాయక చవితినాడు వినాయకుడిని వరసిద్ధి వినాయకుడు అంటారు. ఆయనకి వాళ్ళ అమ్మ పెట్టిన పేరు బళ్ళు రిజిస్టర్లో ఉంది. మనం అదే పలకాలి. మన ఇష్టం వచ్చిన పేరు పెడితే కుదరదు. అక్కడ మా అమ్మ చెప్పింది అంతే, మేము అలాగే ఉంటున్నాం. తల్లి చెప్పింది ఇంక అనవసరం అది. ఎందుకంటే ఆ పద్ధతి అది. అలా మేకు బిగించేవాడు ఒకళ్ళు ఉండాలి. ఆ వినాయకుడి కథలో మొత్తం తీర్థాలన్నీ తిరిగిన వాడికి నేను గణాధిపత్యాన్ని ఇస్తాను అంటే వినాయకుడు ఏం చేశాడు? పొట్ట కారణంగా ఎలక కారణంగా. ఎవరమ్మా ఇవన్నీ? మనకు మామూలు పిల్లలకి నవ్వొచ్చే కథలు ఇవన్నీ. వినాయకుడు పొట్ట యాత్రలకు అడ్డమా? అలాంటి వాడు ఎలకని ఎందుకు వాహనంగా పెట్టుకున్నాడండి? తత్వం గ్రహించాలి కదా. ఆ ఎలక్కో పేరుంది. ఇట్స్ నాట్ ర్యాట్. ర్యాట్ అంటే కుదరదు అక్కడ. ర్యాట్ క్యాట్. దాని పేరు అనింద్యుడు. వ్రతకథలో ఉంటుంది. అనింద్యుడు అంటే ఏమిటండి? నింద్యము కాని చరిత్ర, గుడ్ క్యారెక్టర్. ఎవ్వరూ వేలెత్తి చూపించలేని క్యారెక్టర్ నీకుంటే భగవంతుడికి వాహనం కాగలుగుతావు. అది అనింద్య అన్న మాటలో అర్థం. నీలో భగవచ్చక్తి ప్రవేశించాలంటే, నువ్వు భగవచ్చక్తికి వాహకం కావాలి అంటే, రాగితీగ విద్యుత్తుకి వాహకమైనట్టుగా నువ్వు భగవచ్చక్తికి వాహకం కావాలంటే సత్ప్రవర్తన. నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివావు మాకు అనవసరం. ఎంత నాయకుడు మాకు అనవసరం. ఎన్ని కోట్లు సంపాదించావు మాకు అనవసరం. సత్ప్రవర్తన. అనింద్య ప్రవర్తన. ఎవడూ మనకేసి వేలెత్తి చూపించద్దు. అలా బతకాలి. అలా బతికితే భగవంతుడు మన దగ్గరే ఉంటాడు. అందుకే ఎలక వాహనం. అందుకని ఎలక చిన్నది, ఆయన పెద్దవాడు. ఇది పిచ్చి మాటలండి. చిన్నపిల్లల కోసం చెప్పిన మాటలు అవన్నీ. ఆయన తత్వంలో ఏం చేశాడు? 300 కోట్ల తీర్థాలు ఉన్నాయంటే ఆయన ఏమన్నాడు? ఒక్కసారి ఆలోచించాడు. తల్లిని మించిన తీర్థం, తండ్రిని మించిన క్షేత్రం ఎక్కడైనా ఉంటాయా? పైగా నా తల్లి సామాన్యురాలా పార్వతీదేవి, నా తండ్రి సామాన్యుడా పరమేశ్వరుడు. వీళ్ళ చుట్టూ తిరగడం కంటే భూమండలం తిరగడం అనేది ఎక్కడైనా ఉందా అసలు? యక్షప్రశ్నలో ధర్మరాజు కూడా మాట, భూమి కంటే గొప్పది ఎవరంటే తల్లి అన్నాడు. ఆకాశం కంటే గొప్పవారు ఎవరంటే తండ్రి అన్నాడు. యక్షప్రశ్నలో చెప్పిన సమాధానం సరిగ్గా అది. అంతకుముందే ఆ భావన ఉంది కాబట్టి వినాయకుడు వెంటనే తల్లిని మించిన భూమి ఎవరు, తండ్రిని మించిన ఆకాశం ఎవరు, మా అమ్మా నాన్నని ఎక్కడ పెట్టుకుని నేనే తిరగడం ఏమిటి పని లేకుండా. తమ్ముడు పెడితే వెళ్ళాడు. అందుకని వెంటనే అమ్మా నాన్న ఓసారి కూర్చోండి అబ్బాయి చెప్పాడు ఎందుకైనా మధ్యన కూర్చోబెట్టేసింది ఈవిడ. గజి చర్మం లాగి కూర్చోబెట్టేసింది. ఈయన కూర్చున్నాడు అక్కడ. వెంటనే 3 సార్లు తిరిగేశాడు. నాకు మిగిలినవన్నీ అనవసరం, తల్లిదండ్రికి ప్రదక్షిణం చేసిన దాని ఫలితం చెప్పమన్నాడు. వెంటనే పరమేశ్వరుడు నోరు మూసుకుని భూమండలంలో ఉండే క్షేత్రాలన్నీ తిరిగిన ఫలితమే అన్నాడు. అయితే నాకే ఇచ్చాడు. ఇప్పుడు ఈ కథ మీరు గ్రహించి తల్లిదండ్రులకి సేవ చేస్తారా? అయితే మేము వినాయకుడిని 60 అడుగులు పెట్టాం. ఇది ఎవరికి కావాలమ్మా? 60 అడుగులు 6 అడుగులు. దాని నిండా ఆకులు పోసాం. మేము చేసినంత గొప్పగా ఎవరూ చేయలేదు. మా అపార్ట్మెంట్ పక్కన 20 మంది వచ్చి మా దేవుణ్ణే చూసి. ఇదంతా అహంకారమే తల్లి, ఇదంతా అహంకారమే. నీకు వినాయకుడు అక్కర్లేదు. అందరూ రావడం, చూడడం, ఫోటోలు తీయడం, వాట్సాప్లు. ఈ చీర కాకుండా ఇంకోటి కట్టుకుంటే బాగుండేది. అంతే. ఫోటో చూశాక మన కామెంటరీ ఇంతే. వినాయకుడు పూజ చేసేవా లేదా, మనకు అర్థమైందే లేదా? అసలు తల్లిదండ్రులకు సేవ చేయమని చెబుతున్నాడు కదా వినాయకుడు. మన అమ్మ ఎక్కడుంది, మన నాన్న ఎక్కడున్నారు, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? అత్తమామలు ఎక్కడున్నారు? అత్తమామలేమో ఓల్డేజ్ హోమ్లో బారేస్తారా? కోడలేమో వ్రతాలు చేస్తుందా? ఇంతకంటే పనికిమాలిన పని ఉందా? పోరెట్టేసి మొగుడిని పట్టుకెళ్ళి పారేసి అక్కడ బారే మనం ఎవరు చేస్తారు, ఈ ముసలావుడికి ఎవరు చేస్తారని పారేసి వినాయకుడికి మాత్రం చేసి వినాయకుడికి ఇంతలా పొట్టగానే దేవుడు కరుణిస్తాడా? నీ అత్తమామలు నువ్వు ఎలా చూశావు? దేవుడికి తెలియదా? అత్తగారు వృద్ధాశ్రమంలో ఉంటుందా? నువ్వు ఇక్కడ వినాయకుడు ఉండ్రాలు పెడతావా? దేవుడు మాయ చేద్దామనా? మన ధర్మాచరణ పరమహంస చెప్పింది అది. తత్వాంకురాలు. మన పూజలన్నీ తత్వాంకురాలు. అంటే అంకురం అంటే మొలక కదా. ఆ మొలకలో తత్వం ఉంది గమనించండి అన్నాడు.